బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసానికి చేరుకున్న పోలీసులు పర్యటన సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను వివరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బెల్లంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భక్తుల సుదర్శన్, టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీష్తో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రతిపక్ష నాయకులు పోలీసుల ద్వారా అక్రమంగా అరెస్టు చేయించడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఇటువంటి అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతుల మెడకు బిగుసుకున్న యమపాశంలా మారిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడంలో విఫలమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇటీవల లక్షెట్పేటలో ధాన్యం నిల్వ చేసిన ప్రాంతంలో గోడ కూలి 4 రైతులు ప్రాణాలు కోల్పోయే విషాద ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. మృత రైతుల కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి అండగా నిలుస్తుందని గతంలో ప్రకటించినట్లుగానే ఈ నెల 8న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అదే సందర్భంగా మృతుల కుటుంబాలకు పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం నిర్వహించే రైతు సభలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. రైతులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై రైతు సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నికల్గా బయట మాట్లాడే భాష 40 కొంచెం అటు డిఫరెన్స్ ఇదే ఒకటే అని చెప్తున్నారు. రాజు కడవాల్ నేను చెప్తున్నా కదా సార్, అంతా మీకు ఎందుకు లేదంటే ఎక్కించకపోతాను చేయగలిగి చెప్తాను మాట తప్పగానే కుర్చీలే ఇంకా అరే చేస్తారయ్యా. రైతుని పూర్తిగా నట్టేయడం వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు రైతుల విషయం మాట్లాడతాం. ఎన్నికల ముందు రైతుల విషయంలో ఎన్నో మేనిఫెస్టో పెట్టి ప్రగల్భాలు పలికి అమలు చేయని అసమర్థ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు తెలుసు, ఎకరానికి 7,500 అని యాసంగి దాదాపు ఎగబెట్టారు. ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. 7,500 బదులు 6,000 ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేకపోయారు. రైతు బీమా కూడా ఇది అసమర్థ పాలనకి నిదర్శనం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో వడ్లు కొనుగోలు సందర్భంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల మొదటినే 3 కిలోలు 40 కిలోల బస్తకు 3 కిలోలని, లారీలకు డబ్బులని ఇలా చెప్పడం వల్ల, తాటి పాలను ఇవ్వకపోవడం వల్ల వర్షాలు పడితే ఏమో 3 కిలోల నెల కొండోలు అక్కడ వడ్లు కాంటా చేయలేదు.
ప్రతి బస్సుకు పైసలు 10 రూపాయలు అంటే అది కూడా ఇబ్బంది కలిగిన సందర్భంలో అకాల వర్షానికి ఆనాడు 3 రైతులు మరొకరు కూడా ఆ గోడకు ఉంటే 4 రైతులు ఆనాడు చనిపోయిన సందర్భంలో ఆనాడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. జీవన్ రెడ్డి గారు వచ్చారు. అన్ని కాన్స్టిట్యూన్స్ ఉన్న ముఖ్య పార్టీ నాయకులు రైతులు రావడం జరిగింది. ఆనాడు మేము డిమాండ్ చేయడం జరిగింది, రైతు బీమా కానీ ఏదైతే ఆనాడు భారీ వర్షాల మూలకంగా చనిపోయినప్పుడు నష్టపరిచే కార్యక్రమం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం ఆలస్యం వల్ల మరి కొనుగోలులో పెద్ద ఎత్తున ఆటంకాలు పెట్టిన సందర్భంలో ఆ రైతు తాట్పల్లి కప్పడం చనిపోయిన సందర్భంలో ఇది ప్రభుత్వ హత్య అని ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని ఆనాడు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది ఫోన్లో. ఖచ్చితంగా వీళ్లకు మేము 50 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది, ఇవ్వాలన్నాం, ఇవ్వలేదు. అదే సందర్భంలో కేటీఆర్ గారు మేము జీవన్ రెడ్డి గారు మేము మాట్లాడినప్పుడు ఈ రైతుల్ని ఆదుకుందాం, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ, కేసీఆర్ వల్ల రైతులకు ఎంత మేలు జరిగింది, ఆ 4 మనం 5 లక్షలు ఇస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలోనే బుధవారం నాడు కేటీఆర్ గారు లక్ష్మేడకి వచ్చి ఆ 4 డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అక్కడనే రైతు సదస్సు కూడా ఏదైతే ఫంక్షన్ హాల్లో పోతే అంకపల్లి దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు కూడా బుధవారం నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో సదస్సు ఉంటుంది. ఆ సదస్సుకు మరి రైతులు మరి మా మంచాలనుకోండి పక్క పరిసర ప్రాంతాల రైతులు కూడా రావాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఆనాడు 6 ఇప్పటికీ 2 నెలల 2 రోజులైంది. ఎందుకు వాళ్ళకి మేము అడిగిన డబ్బు రైతుల పక్క ఎందుకు ఇవ్వడం లేదు? ఆనాడు 4 చనిపోయినప్పుడు కూడా కలెక్టర్ గారు రాలేదు. ఎందుకు రాలేదు? ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ వల్ల ఏదైతే కలెక్టర్ గారు రాలేదు. సేమ్ డే అదే టైంలో జైపూర్లో కలెక్టర్ గారు అక్కడ పోవడం జరిగింది. ఇదంతా దుర్మార్గం అండి. 4 రైతులు చనిపోయిన తర్వాత అధికార పార్టీ రాకపోవచ్చు, వాళ్ళు చేసిన తప్పులకు భయానికి రాకపోవచ్చు, కానీ అధికారులకు ఏమి భయము? అధికారులు డెఫినెట్ ఎక్కడ విపత్తు జరిగినా ఎక్కడ జరిగినా డెఫినెట్గా కలెక్టర్ గారు రావాలి. ఎందుకు రాలేదు కలెక్టర్ గారు చెప్పండి? అంటే ఎమ్మెల్యే గారు మీరు పోయే అవసరం లేదు అన్నాడు. రిప్రజెంట్ ఇచ్చాం మేము. 2 నెలల 2 రోజులైనా ప్రభుత్వం నుంచి నష్టపరి ఎందుకు ఇవ్వడం లేదని ఇలా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి మూల్యం చెల్లించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాలి. ప్రేమ్ సాగర్ గారు రైతులకు మూల్యం చెల్లించవలసింది. భవిష్యత్తులో రైతులే రేపు తిరగబడతారు. రైతులే చిత్తుగా రేపు కాంగ్రెస్ పార్టీని రాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాల్లోకం దొక్కడానికి రైతాంగం ఇవ్వాలి సిద్ధంగా ఉన్న మాట కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఆయన 105 కొనుగోలు కేంద్రాలలో మేము దాదాపు 95 కొబ్బరికాయలు కొట్టాను, ఓపెన్ చేశాను. ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మీ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మేము ఏ రైస్ మిల్ కూడా మేము మాత్రం మాకు సంబంధం లేదు అని మేము చెప్పడం జరిగింది. కానీ నేరుగా 3 కిలోలు మొదటిగానే ఫస్ట్ జోకినప్పుడే 3 కిలోలు అంటే ఇది మంచిర్యాల చరిత్రలో, ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా చరిత్రలో ఇది మొదటిసారి. దానికి కారణం వల్ల స్థానిక ఎమ్మెల్యే రైస్ మిల్లర్ దగ్గర డబ్బులు వసూలు చేసిండు. నేను చాలాసార్లు చెప్పిన, ఒక్కసారి చెప్పండి అంటే దమ్ము ధైర్యం ఉంటే నేను వసూలు చేయలేదని చెప్పగలుగుతాడా? ప్రేమ్ సాగర్ చెప్పగలుగుతాడా? రైస్ మిల్స్ దగ్గర వసూలు చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కూడా వసూలు చేసుకుంటున్నారు విచ్చలవిడిగా. ఈరోజు మన దగ్గర 1,20,000 మెట్రిక్ టన్నులు. అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్క క్వింటల్ మీద దాదాపు రైతుకు ఒక దిక్కు 3 కిలోలు, బస్తకు 10 రూపాయలు అంటే క్వింటల్కు 25 రూపాయలు. అదేవిధంగా కొన్ని జాగాల్లో ట్రాన్స్పోర్ట్ దించడానికి మళ్ళీ రైతులు పెట్టుకున్న సందర్భాన ఒక రైతుకు క్వింటల్కు దాదాపు 200 రూపాయలు నష్టం జరిగింది. 200 రూపాయలు నష్టం అంటే 1,08,000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 23 కోట్ల రూపాయలు ఇలా రైతులు నష్టం జరిగిందంటే దల్లా రైస్ మిల్లర్సా మరి ప్రేమ్ సాగర్ వాటా ఎంత అనేది
మేము గట్టిగా ఖచ్చితంగా వాటా ఉంది. ఎందుకు రైతాంగం మీద కోపం చేయాలి వస్తుందంటే అందరిని ఎక్కడిదక్కడ మా దగ్గరికి వచ్చిన పోలీసు పొద్దున మా దగ్గర వచ్చి మీరు ఒకలే పోవాలి, మీరు ఓళ్ళు పోవద్దు, అందరు మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా మొత్తం స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు పోవద్దు, కేవలం ఎమ్మెల్యేనో ఎక్స్ఎమ్మెల్యే తప్ప ఇద్దరు తప్ప మీరు ఓటానికి లేదని చెప్పి. ఎందుకని నీకు భయం? కేటీఆర్ వస్తే నీకు ఎందుకు భయము? కేటీఆర్ మీద నిలదీస్తున్నారు, మీ ఆగడాల్ని ఎండగడుతున్నారు, మీ అవినీతిని ఎండగడుతున్నారు, మీ అక్రమాలను ఎండగడుతున్నారు, మీ దౌర్జన్యాలను ఎండగడుతున్నారు, మీ దోపిడిని ఎండగడుతున్నారు. అందుకే ఎందుకయ్యా భయం? ఎందుకు భయం? కేటీఆర్ అంటే అదిసంటే మీకు భయం ఎందుకు? బాధ్యత వచ్చి చూసుకోమని చెప్పొచ్చు కదా. ఎందుకయ్యా నీకు భయం? 2 కింద కాక్స్ ఇస్తే రిపేర్ చేయొచ్చుగా. 3 సమ్మర్లు వేనాయి. మంచిర్యాల మహాప్రస్థానంపై కొందరు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మంచిర్యాల చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఖండించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 10,50,00,000 రూపాయలతో మహాప్రస్థానం నిర్మించబడిందని తెలిపారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వందలాది కుటుంబాలకు సేవలు అందిస్తూ ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలోని మహాప్రస్థానం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పథంతోనే మహాప్రస్థానాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మహాప్రస్థానంలో మొత్తం 602 దహన సంస్కారాలు నిర్వహించగా అందులో నిరుపేదలకు చెందిన 105 మంది మృతదేహాలకు పూర్తిగా ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలకు సేవలందిస్తున్న పవిత్రమైన సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని, తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. మహాప్రస్థానం యొక్క లావాదేవీల గురించి, అదేవిధంగా మహాప్రస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని రోజులుగా కొంతమంది నాయకులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. చాలా శోచనీయం. ఎందుకంటే మంచిర్యాల మహాప్రస్థానం అనేది ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప ఐకాన్గా ఉండింది. ఇటువంటి వ్యవస్థ పైన ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతుందని, తర్వాత ఈ యొక్క సొంత ఫ్యామిలీ ట్రస్ట్ నిర్మించుకొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేయడం జరుగుతుంది అని చెప్పి, అదేవిధంగా ఈ కొన్ని ఆరోపణలు వారు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ సత్యదూరము. ఎందుకంటే ఒక్కటి కూడా అందులో వాస్తవం లేదు. మహాప్రస్థానం అనేది ఈ యొక్క నిర్వహణ సొంత ఫ్యామిలీ ట్రస్ట్ అని చెప్పడం జరిగింది. ఇది సొంత ఫ్యామిలీ ట్రస్ట్ కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రస్ట్ కాదు, ఇది ఒక వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ యొక్క సంస్థ యొక్క వివరాలు, ఈ యొక్క సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది మంచిర్యాల్ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక సేవాభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దీంట్లో సభ్యులుగా ఉండి ఇక్కడి యొక్క నిర్వహణను నిర్వహించుకోవడానికి చట్టబద్ధంగా ఎలాంటి దీంట్లో తావు లేకుండా చట్టబద్ధంగా మున్సిపల్ యొక్క ద్వారా మేము ఈ యొక్క మహాప్రస్థానాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనేది అది తప్పు. అదేవిధంగా ఈ యొక్క దీంట్లో నిర్వహణలో గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షులుగా ఉన్నారు, ఉపాధ్యక్షులుగా మంగిలాల్ గారు, ట్రెజరర్గా వీరు, అదేవిధంగా సెక్రటరీగా కట్కం హరీష్ గారు. ఈ యొక్క ఇక్కడ సేవలను చట్ట ప్రకారంగా మనం దీని యొక్క బాధ్యత తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సొసైటీ ద్వారానే మనము లక్షట్పేటలో నూతనంగా నిర్మించబడినటువంటి కళాశాల, హై స్కూలు, తర్వాత ప్రభుత్వ
ఆసుపత్రి వాటి యొక్క నిర్వహణలో కూడా భాగం పంచుకుంటున్నాం. ఈ యొక్క సేవా సంస్థ ఇది కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా అక్కడ కూడా ఏంటంటే మనం హౌస్ కీపింగ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, స్కావెంజర్ వ్యవస్థ కానివ్వండి, అక్కడ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలు దానికి తోడు లేదు, తావు లేదు. నిస్వార్థంగా ప్రతిరోజు సొసైటీ సభ్యులు పర్యవేక్షణలో ప్రతి రూపాయికి ఇక్కడ లెక్కలు చూస్తారు. ఇక్కడ వచ్చే డబ్బు 80% ఆన్లైన్ ద్వారానే వాళ్ళు ఆన్లైన్ ద్వారా పే చేస్తారు. మిగతా 20% కూడా క్యాష్ రూపంగా ఇచ్చినప్పటికీ ఖర్చులు పోను ప్రతి ఒక్క రూపాయి బ్యాంకులో వేయడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ పారదర్శకంగా ఆడిటింగ్ చేయబడుతుంది. అయితే ఈ సంవత్సరం మనం ఫైనాన్స్ ఇయర్ కాబట్టి మొన్న మార్చి అయిపోయింది కదా, ఈ ఆడిటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కూడా చేయడం జరుగుతుంది. అదే వాళ్ళు ఇంకా ఏటీసీ అన్నారు. ఏటీసీ అనేది అంటే ఎగ్జెంప్షన్, ఎవరన్నా చందాలు ఇస్తే ఎగ్జెంప్షన్ అనేది ఏటీసీ అనేది మనకి ఇంకా ఇప్పుడు వర్తించదు. ఎందుకంటే అది 1 year ఆడిట్ తర్వాత మనం అప్లై చేసుకోబడుతుంది. కాబట్టి అది కూడా అప్లై చేస్తాము. తర్వాత ఇంకొక విషయం, వాళ్ళు ఏంటంటే ఒక ఆరోపణ ఏం చేశారంటే నచ్చిన వారికి ఉచితంగా చేస్తున్నారు, వాళ్ళు నచ్చితే ఉచితంగా చేస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం, అది తప్పు. ఇప్పటి వరకు 602 శవాలను ఇక్కడ దహన సంస్కారం చేయబడ్డది. అందులో దాదాపు 105 మందికి ఉచితంగా చేయబడ్డది. అయితే ఉచితంగా చేయడానికి ఏంటంటే దానికి ఒక క్రైటీరియా, వారి యొక్క ఆర్థిక స్థితి వాళ్ళు కట్టలేని స్థితిలో ఉంటే సొసైటీ సభ్యులు వారి ఇంటికి అవసరం అనుకుంటే ఇంటికి వెళ్ళి పరిశీలించి ఆ నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఎవరైతే ఇవాళ ఆరోపణ చేశారో మరి వారు కూడా ఈ ఉచితంగా కొంతమందిని కూడా వారు కూడా వినియోగించుకున్నారు. ఇక్కడ వాస్తవంగా ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరికైనా కూడా మేము ఈ ఉచితంగా చేయడానికి బీద వాళ్లకు సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి అవకాశం లేదు. తర్వాత ఇంకొక విషయం, 5 రోజులకు తీయాలి, అస్థికలు 5 రోజులకు తీయాలి అని ఒక ఆరోపణ చేశారు. 5 రోజులకు తీయాలి అంటే ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఈ మహాప్రస్థానం యొక్క ఇది ఓపెన్ అయినప్పటి నుంచి అందరూ చూసి ఇక్కడి లోకల్ వారే కాకుండా పరిసర ప్రాంతాల వారు గోలేటి బెల్లంపల్లి నుండి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ అంత్యక్రియలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా మనకు ఒత్తిడి పెరగడం వల్ల ఎక్కువ సంఖ్యలో బాడీలు రావడం వల్ల ఒకరోజైతే 8 శవాలు వచ్చినాయి. మన దగ్గర 8 ఉన్నాయి, బర్నింగ్ చేయడానికి యార్డ్స్ 8 ఉన్నాయి. 8 శవాలు వచ్చినాయి. వాళ్లకు 5 రోజులు సమయం ఇస్తే తెల్లవారి వచ్చిన వాళ్ళకు మనం ఏం సమాధానం చెప్తాం. కాబట్టి అందుకొరకే అది కూడా వాళ్ళకు ఒప్పించి అవసరం అనుకుంటేనే 3 రోజులు అవకాశం ఉంటే ఇస్తున్నాము, లేదంటే వేరే నెక్స్ట్ డే తీయడానికి ఆ విధంగా వాళ్ళకు చెప్పి ఆ విధంగా చేస్తున్నాం. ఇక్కడ ఏదో 5 రోజులకు తీయాలి, సాంప్రదాయాలకు అది అనుకూలం కాదు అని అన్నారు. ఇంకా అదే విధంగా ఇక్కడ మనకు దాంట్లో బర్నింగ్ యార్డ్స్ మనకు 8 ఉన్నాయి. అందులో ఏదో 4 రిపేర్లు ఉన్నాయి అనేది రిపేర్ కానీ ఎలాంటి రిపేర్లు ఏం లేవు. 8 కూడా సవ్యంగా నడుస్తున్నాయి. దానికి తోడుగా ఇంకొకటి కొద్ది రోజుల్లోనే ఒకటి ఎలక్ట్రిక్ క్రిమేటరీ కూడా మనము రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఎలాంటి అవకాశం లేదు. మనకు మీరు చూడండి, ఏ పల్లెటూరికి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అంత్యక్రియలు జరపడానికి సుమారు 20,000-30,000 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ కేవలం 6,900 రూపాయలు తీసుకోవడం ఎందుకొరకంటే దాని యొక్క ఇప్పుడు మనకు నిర్వహణ, ఇప్పుడు ఈ యొక్క సొసైటీ ద్వారా ఈ యొక్క నిర్వహణ బాధ్యత మనం తీసుకున్నాము. ఆ నిర్వహణలో భాగంగా సుమారు 1,90,000 రూపాయలు మనం ఇక్కడ శాలరీస్ పే చేస్తాం. ఇక్కడ హౌస్ కీపింగ్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళ కానీ 1,90,000 రూపాయలు శాలరీస్ పే చేస్తాం. ఒక 95,000 రూపాయలు మన సొసైటీ ద్వారా లక్షపేటలో జరుగుతున్న దానికి కూడా మనం పే చేస్తాం. అవి కాకుండా అంటే సుమారు మనకు ఇక్కడ కర్రకు మరియు డీజిల్కు 1,10,000 రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు. అంటే సుమారు 4 లక్షల రూపాయల యొక్క దీని పైన నిర్వహణ భారం ఉంది. ఆ నిర్వహణ భారం మనం మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఛార్జెస్ వసూలు తీసుకోవడం తప్ప తర్వాత అది డబ్బులు ఇయ్యంది రసీదు రాయింది లోపలికి రాదు అనేది అది అబద్ధం. అట్లా కాదు. మనం దానికి ఒక నిర్దిష్టమైనటువంటి రుసుము అనుకున్నాం కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క 15th ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా
4 కోట్ల రూపాయలు అర్బన్ ఏరియాలో దీనికి వాళ్ళు కేటాయిస్తారు. అది రాష్ట్రాల యొక్క హక్కు. అది ఇక్కడి నుంచి మనం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పోయే ట్యాక్సులలో 41% ఇక్కడ పంపిస్తారు. అది దాంట్లో రాష్ట్రాల హక్కు. అది కొంత పెండింగ్లో ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి అవి తొందరగా వచ్చే విధంగా ప్రయత్నించి 4 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. మిగతా 6 కోట్ల చిల్లర ఏదైతుందో ప్రభుత్వ నిధుల ద్వారా సమకూర్చడం జరిగింది. ఇందులో ఎలాంటి వేరే లేదు, ఇందులో అనుమానం లేదు. దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరిని నేను వేడుకుంటున్నాను. ముఖ్యంగా నేను అనుభవం చెప్తున్నాను. మా మిస్టర్ చనిపోయి ఇప్పుడు 6 నెలలు అయింది. దానికి మా నలుగురు నుంచి మా చుట్టాలు వచ్చిండ్రు, బాంబే, కలకత్తా, ఢిల్లీ నుంచి. ప్రతి ఒక్కరు అంటున్నారు ఇండియాలో ఇట్లాంటిది ఎక్కడ లేదు అని. మన దగ్గర ఉన్న వాళ్ళేమో దాని మీద అబాండాలు చదువుతున్నారు. అంటే ఇందులో శాస్త్రం చూడండి, గరికి మురికి దాల్ బరాబర్ అవుతుంది. కాబట్టి అలాంటి లేకుండా ప్రతి దీన్ని మెయింటెనెన్స్ చూసుకోండి, దీన్ని మొత్తం క్లీనింగ్ చూసుకోండి. ప్రతిదీ కూడా ఎక్కడ లేని విధంగా వచ్చిన వాళ్ళందరూ మన ఇల్లు కూడా ఇంత శుభ్రం ఉంచుకోము, అంత శుభ్రంగా ఉంది అంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో దీని మీద అబాండాలు వేస్తున్నారు. కానీ అబాండాలు లేకుండా మీరు కూడా చూడండి.